నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. సార్ నమస్తే అండి. నమస్తే స్వర్ణ గారు. సార్, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఈ రోజు ఒక మర్చిపోలేని సుదినంగా చంద్రబాబు నాయుడు గారు అభివర్ణిస్తూ విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ప్రారంభోత్సవం చేశారు, శంకుస్థాపన చేశారు. ఏం చెప్తారు? ఆదాని సెంటర్ అనుకుంటుంది, ఆదాని గూగుల్ టైఅప్ తో వచ్చిందో లేదా ఆదాని కేంద్రం సెంటర్ ప్రారంభించారు, శంకుస్థాపన చేశారు. సంతోషం. ఏపీకి ఒక మరో ప్రతిష్టాత్మక సంస్థ రావడం ఆ ప్రయత్నాన్ని స్వాగతించాల్సిన విషయం. ఆ మేరకు అది రాష్ట్రానికి ప్రయోజనకరంగా ఉంటుంది, ఎలాంటి సందేహం లేదు. కానీ ఒక ఇన్స్టిట్యూషన్స్ ని, దానికి ఉన్న పరిధి, దానికి ఉన్న ప్రత్యేకతలు, దాని ద్వారా ఈ రాష్ట్రానికి లేదా విశాఖపట్నం అభివృద్ధికి ఏ మేరకు ఉపయోగపడుతుందో ఆ మేరకు ప్రస్తుతించడం, ఆ ప్రయత్నం చేసిన ప్రభుత్వాన్ని తనకు తాను ఈ రాష్ట్రానికి ఏం చేయదలుచుకున్నారో చెప్పడం తప్పేం లేదు. కాకపోతే ఎక్కువ విషయాలు మాట్లాడితే ఇబ్బంది లేదు. పోలికలు లేదా పొంతన లేని పోలికలు తేవడం వల్ల ఏమవుతుందంటే కొత్త సమస్యలు వస్తాయి, కొత్త చర్చకు దారితీస్తుంది. ఇప్పుడు వారు ఎక్కడికి పోయినా చెప్పేది హైటెక్ సిటీనే. హైటెక్ సిటీ అనేది ఒక వ్యవస్థ అక్కడ ఆలోచన ప్రారంభమైన తర్వాత అదొక మహానగరంగా మారింది. అంటే కంటిన్యూషన్ హైదరాబాద్ ప్రాసెస్, హైటెక్ సిటీ, ఫైనాన్స్ డిస్టిక్, మాదాపూర్, ఇవన్నీ కంటిన్యూ జరిగింది. దానికి మూలం హైటెక్ సిటీగా ప్రస్తావిస్తారు. ఆ రోజు హైటెక్ సిటీ ఆలోచన చేసినప్పుడు అందరూ ఇక్కడ ఎందుకు అనవసరం అని చెప్పారు, ఇట్లాంటి చర్చలు చేసుకొస్తారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని హైటెక్ సిటీ కానీ లేదా మన శంషాబాద్, ఈ గ్రౌండ్ వరకు చంద్రబాబు గారి పాత్రను ఎవరు నిరాకరించలేరు. ఆయన కష్టపడ్డారు, ప్రయత్నించారు. ఆయన ప్రయత్నం వరకు ఎవరికి సంబంధం లేదు, దీనికి ఆద్యుడు మనమే అన్నట్టు మాట్లాడినప్పుడు చరిత్రలోకి వెళ్ళాల్సి వస్తుంది. అది అనవసరమైన హైటెక్ సిటీకి సంబంధించిన క్రెడిట్స్ అన్ని కూడా ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారే తీసుకుంటారు. ప్రతి సమయంలోనూ సందర్భంలోనూ ఒకటి సందర్భం ఉన్నా లేకపోయినా ఆ ప్రస్తావన తెస్తారు, చెబుతూ ఉంటారు. ఇది తెలిసిన విషయమే అందరికీ. ఇప్పుడు జనరేషన్ అంతా కూడా ఇదంతా చంద్రబాబు నాయుడు గారే చేశారు అనుకుంటారు కూడా. హైటెక్ సిటీ లేదా ఆ చుట్టూ ఒక కొత్త గ్లామర్, హైదరాబాద్ కి ఆర్థిక గ్లామరు, చూడ్డానికి కూడా ఒక అందమైన నగరం ఏరియాగా, ఒక అమెరికాలో ఉన్నామా అన్నట్టు ఉంటుంది. ఫైనాన్స్ డిస్టిక్ ఇవన్నీ మనం తిరిగినప్పుడు. కాబట్టి అది ఎవరు చూసినా ఒక గ్లామరస్ గా ఉంటుంది. అంటే దాంట్లో ఉద్యోగం వచ్చినోడు అదొక అందమైన సమాజంగా చూస్తారు, ఒక భూతల స్వర్గంగా చూస్తారు. ఉద్యోగం రానప్పుడు మనకి ఇది ఒక అందమైన, ఇప్పుడు స్వర్గలోకం అంటారు, స్వర్గలోకం ఎవరు పోరు, కానీ అందరూ స్వర్గలోకాన్ని ఆనందిస్తారు చూసి. అట్లా స్వర్గమయంగా కనిపిస్తుంది ఆ ఏరియా. కాబట్టి ఏ ఉపన్యాసం ఎక్కడ చెప్పినా అది నేను సృష్టించాను కాబట్టి రేపు ఎట్లా జరగబోతోంది అనే ప్రయత్నం వారు చేస్తున్నారు. రాజకీయాలు సహజమే, కానీ ఒక మోతాదు మించితే చర్చలు లోపుకి వెళ్తారు. నిజంగా హైటెక్ సిటీ అనే ఆలోచనే కరెక్ట్ అనుకున్నప్పుడు, పునాది అయినప్పుడు ఆ క్రెడిట్ ఎవరికి ఇద్దాము? సరాసరి రాజీవ్ గాంధీ గారికి ఇవ్వాలి. నిజానికి హైదరాబాద్ లో ఇట్లాంటి ప్రయత్నం చేయమని సలహా ఇచ్చింది రాజీవ్ గాంధీ గారు, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా హోదాలో. ఆ రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు. రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నాడు. ఆయన టెక్నాలజీ పట్ల ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు. చాలా తక్కువ, 5 ఏళ్ళలో చనిపోయినాడు, కానీ ఆయనకి ఆధునిక కాలానికి ప్రతినిధి కాబట్టి, యంగ్ టెక్ కాబట్టి, పైలట్ గా నుంచి వచ్చాడు కాబట్టి ఆయన టెక్నాలజీ పై టాప్ ప్రయారిటీ ఇచ్చాడు. అప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న చర్చ ఏంటంటే ఐటీ రంగం పెరుగుతున్న నేపథ్యంలో బ్యాకప్ మెకానిజం, డిజాస్టర్ మేనేజ్మెంట్, అంటే ప్రకృతి వైపరీత్యాలు ఇట్లాంటివి జరిగినప్పుడు ఐటీ అంటే ఏంటి? సమాచార లిప్తమే కదా, సమాచారాన్ని నిశ్చిప్తి చేయడమే కదా ఐటీ అంటే. దాన్ని ఒక సేఫెస్ట్ జోన్, అంటే వరదలు, తుఫాన్లు ఇట్లాంటి రాకుండా డిస్టర్బ్ కాకుండా కోసం ఈ రెండిట్లో ఒక మంచి సెంటర్ ని ప్రపంచవ్యాప్తంగా చూస్తున్న నేపథ్యంలో హైదరాబాద్ కనపడింది. అలా హైదరాబాద్ కనపడినప్పుడు ప్రపంచంలోని దిగ్గజ సంస్థలన్నీ కూడా హైదరాబాద్ చూస్ చేసుకునే వాతావరణం కనపడతా ఉంది. ఆ టైంలో ప్రభుత్వాలు వాటికే వాళ్ళు రావు కదా హైదరాబాద్కి. అప్పుడు గమనించిన రాజీవ్ గాంధీ గారు నేదురుమల్లి జనార్దన్, ఇట్లాంటి ఒక మంచి వాతావరణం వస్తుంది, మీ హైదరాబాద్ చాలా మంచి జరుగుతుంది, మూవ్గా అండి, ఆ వైపుగా ఆలోచన చేయండి అంటే ఆడ ఏర్పాట్లు, రోడ్లు, ల్యాండ్ అవన్నీ చేస్తే వాళ్ళు వచ్చి పెట్టుకుంటారు. ఈ ప్రయత్నం మూవ్ చేయండి అన్నారు. ఆయన మూవ్ చేసే క్రమంలో హైటెక్ సిటీకి శంకుస్థాపన చేసింది జనార్దన్ రెడ్డి గారు. ఆయన ఉండింది 11 నెలలే. ఇవన్నీ శంకుస్థాపన చూసి ఇంటికి వచ్చే లోపల పదవి పోయింది. కాబట్టి మా తర్వాత విజయభాస్కర్ రెడ్డి వచ్చినాడు. ఆయన 3 నెలల ముచ్చటే కాంగ్రెస్ కుమ్ములాట్లు ఇది శ్రద్ధ పెట్టలేదు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు, రామారావు గారు వచ్చారు, 3 నెలలకు పోయారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. చంద్రబాబు గారు 9 ఏళ్ళ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. కాబట్టి ఇది సస్టైన్ అయింది. అంటే ఈ ఆలోచన రాజీవ్ గాంధీ గారిది,
టెక్నికల్ గా శంకుస్థాపన చేసిన జనార్దన్ రెడ్డి గారిది. దాన్ని ఒక వాతావరణం తీసుకొచ్చి ఆడొక ఆ పరిపూర్ణత, ఆ యొక్క ప్రాజెక్ట్ యొక్క పూర్ణత చేసింది మాత్రం చంద్రబాబు నాయుడు గారు. ఖచ్చితంగా వారికి ఉన్న క్రెడిట్ వాళ్ళకి ఇవ్వాలి. కాబట్టి ఇట్లాంటి ఆలోచన నేను చేశాను అన్న వరకు చెప్పుకుంటే మాత్రం కానీ నేనే తప్ప ఇంకో ప్రపంచంలో చేయలేదు అన్నట్టు మాట్లాడారు. అసలు ఆలోచన చేయడమే క్రెడిట్ అంటే రాజీవ్ గాంధీ గారికి ఇవ్వాలి. ఆలోచన ఇంప్లిమెంట్ చేసి శంకుస్థాపన చేసి జనార్దన్ రెడ్డి గారు ఇవ్వాలి కదా. కాబట్టి ఈ దేశంలో టెక్నాలజీకి ఆలోచన చేసిన వ్యక్తి ఊరుకుని అంటే రాజీవ్ గాంధీ గారికి ఇవ్వాల్సి వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు 9 ఏళ్ళు ఉన్నాడు, నీట్ గా చేశారు. అంతవరకు ఆయన అభినందించాలి. ఆ భూతల స్వర్గం లాంటి దాన్ని ప్రపంచం అంతా ఎక్కడ పోయినా అదే పరిష్కారంగా చెప్తుంటారు. ఇప్పుడు అమరావతిలో వస్తారు, అక్కడ కూడా నేను హైటెక్ సిటీ కట్టినప్పుడు ఆడ రాళ్ళు రప్పలు ఉన్నాయి, ఈ రోజు అది లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే స్థలాలుగా మారిపోయినాయి అంటారు. అంటే కర్నూలు రేపు అమరావతిలో అట్లా మారుతుందని, ఇప్పుడు విశాఖపట్నంలో పోయి అట్లా మారుతుంది అంటారు. అంటే ఎన్ని హైటెక్ సిటీలు వస్తాయి? హైదరాబాద్ ఈడ్చి కొడితే మొత్తం ప్రపంచ హైదరాబాద్ ఆంధ్ర తెలంగాణకంతా ఉమ్మడి రాష్ట్రం కలిపి పెట్టుకుంటే ఒక హైటెక్ సిటీ వచ్చింది, ఒక శంషాబాద్ వచ్చింది, ఇంకేడొచ్చింది? అది కూడా హైదరాబాద్కి ఆనుకొని వచ్చింది. మరి ఇప్పుడు అమరావతిలోనూ హైటెక్ సిటీ మోడలే, విశాఖపట్నంలోనూ హైటెక్ సిటీ మోడలే, అన్నిట్లో హైటెక్ సిటీ మోడల్ అంటే అంటే రేపు అమరావతిలో హైటెక్ సిటీ వస్తుందనే వాళ్ళు భూములు ఇచ్చారు, హైటెక్ సిటీలోనే విశాఖపట్నం వస్తున్నాయి, ఉపన్యాసాలు అమరావతిలో వస్తున్నాయి. కాబట్టి చంద్రబాబు గారు చేసిన ప్రయత్నాన్ని వెల్కమ్ చెప్పాలి. గూగుల్ ఆధార్ సెంటర్ ఏదైతే వచ్చింది దాన్ని ఆహ్వానించదగ్గ పరిణామమే. అది సర్వరోగ నివారణ కాదు, అది ప్రభుత్వం గుర్తించాలి. ఇప్పుడు తెలంగాణ ఉమ్మడి చంద్రబాబు నాయుడు గారు కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఒక 30 ఏళ్ల క్రితం ముందు చూపుతో ఇదంతా సైబరాబాద్లో హైటెక్ సిటీ స్థాపించింది నేనే, దాన్ని ఒక సంపద సృష్టించే ఒక కేంద్రంగా మార్చాము, ఇప్పుడు గూగుల్ సెంటర్ కూడా డేటా సెంటర్ కూడా అట్లానే ఒక సంపద సృష్టిస్తుంది, రాబోయే తరాలకు ఆ క్రెడిట్ కూడా మాదే అన్నట్టుగా చెబుతున్నారు. ఈ కంపారిజన్ ఎలా చూడాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆలోచన చేయడమే మూలం అనుకుంటే అది రాజీవ్ గాంధీ గారికి ఇవ్వాలి. టెక్నికల్ గా శంకుస్థాపన చేసిన జనార్దన్ రెడ్డి కోరికి ఇచ్చేయాలి. కానీ డెవలప్మెంట్ చేసినే యాంగిల్ అప్పుడు చంద్రబాబు గారికి శంషాబాద్ ఇవ్వాల్సిందే. ద సేమ్ టైం వైఎస్ రాజశేఖర రెడ్డికి ఫైనాన్స్ డిస్టిక్ ఇవ్వాలి. ఫైనాన్స్ డిస్టిక్ సృష్టికర్త రాజశేఖర రెడ్డి గారు. నిజానికి మీకు ఆ ఏరియా మొత్తంలో ఈ శంషాబాద్ కన్నా ఫైనాన్స్ డిస్టిక్ చాలా గ్లామరస్. మొత్తం ఐటీ కంపెనీలు మీకు హైదరాబాద్ లో అమెరికాలో ఏడుందామంటే ఫైనాన్స్ డిస్టిక్ పోతే కనబడుతుంది. శంషాబాద్ ఎయిర్పోర్టు, ఆ కంటిన్యూషన్ ప్రాసెస్ లో ఓవర్ రింగ్ రోడ్డు, అన్నిటికన్నా మించి గోదావరి నీళ్లు తెలంగాణకి ఇస్తాడు. నిజానికి వాటర్ సమస్య ఉంటే హైటెక్ సిటీలో ఈ కంపెనీలు యాడ్ నుంచి వస్తాయి? రావు కదా. నీటి సమస్య ఉంటే రావు. కాబట్టి ఒక శాశ్వత పరిష్కారం రాజశేఖర రెడ్డి గారికి ఏ పాత్ర ఇద్దాం? మీకెంత పాత్ర ఇచ్చారో వారికి కూడా అంతకన్నా ఎక్కువ పాత్రే ఉంది. వారు నీటి సమస్యను, ట్రాఫిక్ సమస్యను, ఎయిర్పోర్ట్ సమస్యను అన్నిటినీ పరిష్కరించింది ఆయన కదా. కాబట్టి ఆలోచన మీరేమంటారు? నేను శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూడా నేను ఆలోచించానని చంద్రబాబు గారు అంటారు, సంతోషమే. ఆలోచన మీ క్రియేటివ్ వదలుచుకుంటే హైటెక్ సిటీ ఆలోచన రాజీవ్ గాంధీ కదా, అప్పుడు ఆయనకి ఇవ్వాలి కదా దాన్ని. శంషాబాద్ మీకు కావాల్సినప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేశాడు, ప్రారంభించింది ఆయనే. ఆ జిఎం ఆయన కట్టిన ఓనరే చెప్పినాడు, అక్కడ మీ నాయన జగన్ ఉద్దేశించి మీ తండ్రి గారు శంషాబాద్ అవకాశం ఇచ్చాడు, నాకు శంకుస్థాపన నేనే చేసిన, ప్రారంభోత్సవం ఇక్కడ నువ్వు కొడుకుగా నీకు అవసరం శంకుస్థాపన ప్రారంభోత్సవం నీతో చేయిస్తాను అన్నాడు. కట్టిన ఆయన చెప్పినాడు రాజశేఖర రెడ్డి అని. రింగ్ రోడ్డు చంద్రబాబు గారు అప్పుడప్పుడు ఏమంటారంటే ఆలోచన ఇంపార్టెంట్ కదా అంటాడు, అది వెల్కమ్. బట్ ఆలోచన ఎప్పుడంటే హైటెక్ సిటీ ఆలోచన రాజీవ్ గాంధీకి ఇవ్వాలి కదా, అటు ఇద్దామా? కాబట్టి ఎవరి పాత్ర వాళ్ళకు ఉంటుంది చరిత్రలో. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిది నిరాకరించలేని మంచి పాత్రే ఉంది హైదరాబాద్ డెవలప్మెంట్ లో కానీ, శంషాబాద్ లో ఈ హైటెక్ సిటీ ఏరియాలో కానీ. వీటిలో ఆయన పాత్రని ఎవరు నిరాకరించలేరు, ఆయన పాత్రని అభినందిస్తాం. బట్ మొత్తానికి నేనే కారణం, ఇంకోటికి సంబంధం లేదు అన్నట్టు మాట్లాడితే చరిత్ర అంతా తవ్వాల్సి వస్తుంది. అక్కడ పంచాయతీ వస్తుంది చంద్రబాబు నాయుడు గారితో. విశాఖపట్నానికి ఆ పోలిక కొంత సూటబుల్ అవుతుంది. ఏది డెవలప్మెంట్ కానీ ఆలినారు. మరి అమరావతికి ఎట్లా సూట్ అవుతుంది? 30 ఏళ్ళ తర్వాత ఆలోచించారు కదా. మరి అమరావతి నుంచి ఎందుకు ఈ రోజునే ఆలోచిస్తున్నారు? 30 ఏళ్ళ తర్వాత సిటీ ఉంటుందా, వస్తుందా, రాదా, కెపాసిటీ ఏంటి, దాని భవిష్యత్తు ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? కాబట్టి 30 ఏళ్ళ ఆలోచన హైటెక్ సిటీ కరెక్ట్, విశాఖపట్నం కరెక్ట్, మరి అమరావతి ఎట్లా కరెక్ట్ అవుతుందో కూడా చెప్పాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానుల పేరిట చెప్పింది కూడా ఇదే. పారిశ్రామికంగా వైజాగ్ ఉంటుంది, అడ్మినిస్ట్రేషన్ ఎట్లా ఉంటుంది. సో ఇట్లా ఆయన డివైడ్ చేసుకుంటూ చెప్పినప్పుడు పెద్ద ఎత్తున గోల్ అయ్యింది, ఇష్యూ అయింది. ఆయన అధికారం కోల్పోవడానికి వన్ ఆఫ్ ది ఇష్యూ కూడా రీజన్ కూడా అదే మనం చెప్పొచ్చు. 3 రాజధానులు అంటూ లేవనెత్తిన అంశమే. కానీ ఇప్పుడు క్లియర్గా అబ్జర్వ్ చేస్తుంటుంటే అభివృద్ధి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో అది ఇక్కడ జరుగుతున్నట్టుగా చూస్తూ ఉన్నాం అంటున్నారు. మీరేమంటారు? ఆ పోలిక సరైన? జగన్మోహన్ రెడ్డి గారు
స్లోగన్ మిస్ఫైర్ అయిపోయింది. రీక్యాప్ అనగానే ఇదేంటి కొత్తగా ఉంది, ప్రపంచం ఎక్కడ లేనట్టుగా నిలిపింది, మిస్ మేనేజ్మెంట్ అయిపోయింది. అది వారు టాక్టికల్ లోపాలు కూడా కొన్ని ఉన్నాయి. కానీ జగన్ గారు చెప్పింది కరెక్ట్. జగన్ గారు విశాఖని చేస్తానని చెప్పలా. విశాఖ అనేది మన చేతిలో ఉన్న ఒక వ్యవస్థ, ఒక మెట్రోపాలిటన్ సిటీ, 5-6 లోక్సభ అసెంబ్లీ నియోజకవర్గాలు, పెద్ద ఆంధ్రప్రదేశ్ లో అతిపెద్ద సిటీ అదే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్ తర్వాత అదే. సముద్రం ఉంది పక్కన, దానికి ఉన్న నేచురల్ అడ్వాంటేజ్ దానికి ఉంటుంది. ఏదైనా సరే ఏ అవకాశం వచ్చినా విశాఖని చూస్ చేసుకుంటారు. అందువల్ల దానికి కొంచెం పుషప్ ఇచ్చినామంటే అది హైదరాబాద్ తోనో, బెంగళూరుతోనో, చెన్నైతోనో పోటీ పడగలదు. మన ఆంధ్రప్రదేశ్ చుట్టూ చెన్నై, హైదరాబాద్, బెంగళూరు లాంటి మహానగరాలు ఉన్నాయి. అవి పెద్ద వ్యవస్థలు. కాబట్టి దాంతో పోటీ పడాలంటే ఆలోచన అంటూ వస్తే ఏది ఉండాలి? ఖచ్చితంగా విశాఖ బెస్ట్ అవుతుందని ఆయన మొదటి నుంచి కూడా విశాఖను ఆలోచనతో చేస్తున్నాడు. విశాఖ తర్వాత ఏదైనా అవకాశం ఉంటే తిరుపతికి ఉంటుంది. ఎందుకంటే తిరుపతి చెన్నైకి దగ్గరగా, బెంగళూరు దగ్గరగా ఉంది కాబట్టి ఇక్కడ నువ్వు అంటే మనకు ఐటీ కంపెనీలకు ఇట్లా సిసిటి లాంటి ప్రయోగాలకు కొన్ని ప్రాంతాలు సుడిపోతాయి. ఒక్కొక్క ప్రాంతానికి ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. అయితే ప్రభుత్వం దాని అడ్వాంటేజ్ భిన్నంగా అమరావతి వైపు వెళ్తుంది. మరి ఏం చేస్తారో చూడాలి. కానీ జగన్ గారు రోజు చెప్పింది విశాఖ మీద ఏ కేంద్రీకరణ చేసినా వెంటనే ఫలితాలు వస్తాయి. ఎందుకంటే విశాఖ కాచిన చెట్టు లాంటిది, ఫలాలు కోసుకోవడమే, నీళ్ళు పోసి ఫలాలు కోసుకోవడమే. ఇప్పుడు చాలా చోట్ల చెట్టు పెట్టాలి, విత్తనంతో స్టార్ట్ చేసి పెంచి పెద్ద చేసి ఏమన్నా కావచ్చు, అది బాగుపడవచ్చు, బాగుపడకపోవచ్చు. విశాఖ అక్కడ ప్రూవ్డ్, ఎందుకంటే అది రెడీగా ఉంది ఫలాలు ఇవ్వడానికి. అక్కడ కొంత ప్రయత్నం చేస్తే ఆ ఫలాలు అందుకోవచ్చు అనేది జగన్ గారి ఆలోచన. అది కూడా కరెక్ట్. ఇప్పుడు చంద్రబాబు గారి ప్రభుత్వంలో కూడా హైయెస్ట్ ఇన్వెస్ట్మెంట్లు అన్ని ఆడనే వచ్చినాయి. మరి దాని అర్థం ఏంటి? సార్, మరోపక్క విశాఖలోని ప్రైమ్ ఏరియా ఎండాడలో ఇన్ఫోసిస్ కంపెనీ కోసం అప్రాక్సిమేట్లీగా ఒక 1000 ఎకరాల భూమిని, అంటే 1000 కోట్లకు పైగా విలువ చేసే భూమిని, 20 ఎకరాలు, అది 99 పైసలకే కేటాయించడాన్ని, గవర్నమెంట్ ఉత్తర్వులు ఇవ్వడాన్ని ఎట్లా చూడాలంటారు? అంటే పారిశ్రామిక రంగానికి కానీ ఇట్లాంటి వ్యవస్థలు రావడానికి ప్రభుత్వాలు ప్రోత్సహించవచ్చు. కానీ ఆ కంపెనీ ఆలోచన అంటే కూడా మనం చూడాలి. ఇప్పుడు ఉదాహరణకు ఇన్ఫోసిస్ ఉంది, లేకపోతే ఏదైనా ప్రైవేట్ కంపెనీ, దాని కెపాసిటీ ఏంటి? ఫైనాన్షియల్ గా అనుకోండి, వాళ్ళకి మార్కెట్ రేట్ ప్రకారం ఇవ్వచ్చు, తప్పేం లేదు. అంటే పబ్లిక్ మార్కెట్ కాకుండా కనీసం ఈ రిజిస్ట్రేషన్ వాల్యూ కన్నా ఇవ్వచ్చు. అది కూడా లక్షల్లో కోట్లు ఉంటుంది. 1000 కోట్లు పబ్లిక్ మార్కెట్ లో ఉంది అనుకోండి, కనీసం 200 కోట్లన్నా 250 కోట్లన్నా రిజిస్ట్రేషన్ వాల్యూ ఉంటుంది, దానికి ఇవ్వచ్చు. ఎందుకంటే ఆ కంపెనీకి ఆ కెపాసిటీ ఉంది. కాబట్టి మనం వేలంవెర్రిగా ప్రైవేట్ కంపెనీలు ప్రోత్సహిస్తామనే పేరుతో ఎలా పడితే అలా ఇస్తే రేపు ఏమవుతుంది? భూమి ఉండదు. రెండోది వాళ్ళు కొనుక్కునే కెపాసిటీ, టాటా, రిలయన్స్ లాంటి వాళ్ళు కొత్తగా సంస్థ ప్రారంభించి ఇలా దీన్ని ఇస్తేనే వస్తాయనుకుంటే వేరే సంగతి. కానీ వెళ్తున్న ఆర్గనైజేషన్స్ కూడా మనం ఇట్లా ఇస్తూ ఇవ్వడొద్దు అంటాడు. మేము ఉచితంగా భూమి ఇస్తా అంటే 1000 కోట్లు ఖర్చు తగ్గినట్టే కదా వాళ్ళకి. కాబట్టి అది కరెక్ట్ విధానం కాదు. కాబట్టి ఆల్రెడీ లోకేష్ గారు చెప్పారు కదా, ఎకరా ఏంటి మొత్తానికి 99 అంటే ఉచితంగా ఇవ్వడమే. కాకపోతే అది ఎంత వ్యవస్థను సృష్టిస్తుంది, అది ఇంపార్టెంట్. అంటే మనకు దాని ద్వారా వచ్చేది ఆదాయం మీన్స్ ఉద్యోగ కల్పన ఎంత చేస్తుంది, దాని చుట్టూ అనుబంధంగా ఎంత వస్తాయని దాన్ని బట్టి కూడా దానికి ఇవ్వడం కరెక్టా కాదని ఆధారపడు. కానీ సాధారణంగా 1000 కోట్లు విలువ చేసే భూమిని, 20 ఎకరాలని 99 పైసలకి ఇవ్వడం అనేది కావాలనే కొంతమందికి అప్పచెప్పడం కోసమే చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఇలా చేస్తుందని పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. నేచురల్గా వస్తాయి. ఎందుకంటే ఇన్ఫోసిస్, టాటా లాంటి వాళ్ళకి ఇట్లాంటి ఇచ్చారనుకోండి, వాళ్ళకి వెల్త్ ఆర్గనైజేషన్స్ బాగున్నాయి కదా, 100,000 కోట్ల రూపాయలు వాళ్ళకి, 1,00,000 కోట్లు పెట్టుబడి పెట్టే వాళ్ళకి, లేదా 50,000 కోట్లు పెట్టుబడి పెట్టే వాళ్ళకి 1000 కోట్లు కొనుక్కోలేరా? ఇది మౌలికమైన ప్రశ్న వస్తుంది. కాబట్టి ప్రభుత్వం ఇట్లాంటి ప్రశ్నలు వచ్చినప్పుడు సమాధానం సరిగ్గా లేకుండా మేము ఇవ్వదలుచుకున్నాం, ఇస్తామని అంటే వేరే అర్థాలు వస్తాయి దానికి. మీకేం ఇంట్రెస్ట్, మీడియన్ అజెండా ఏంటి, ఇవన్నీ చర్చకొచ్చేస్తాయి. అది ప్రభుత్వానికి కూడా అంత మంచిది కాదు. రెండోది, ఇట్లాంటి చర్చ జరుగుతా అంటే కంపెనీలు కూడా కొంచెం విసుక్కుంటాయి. ఎందుకంటే ఏది మనం ఏదో మంచి ఉద్దేశం ఈ చర్చ జరుగుతుందని. కాబట్టి క్యాపబుల్ ఉన్న కంపెనీలకు, ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉన్న కంపెనీలకు మనం మార్కెట్ రేట్ కన్నా ఇవ్వాలి. అలా ఈకపోతే ఏమవుతుందంటే ఎవరి దృష్టిలో ఏది కంపెనీ కరెక్ట్? ఈరోజు లోకేష్ గారి దృష్టిలో ఇన్ఫోసిస్ కరెక్ట్, స్వర్ణ గారి దృష్టిలో సమ్ ఎక్స్ కంపెనీ కరెక్ట్ అవ్వచ్చు. రేపు నువ్వు ఇచ్చే ఒకటి నేనే ఇస్తానంటున్నాడు. ఏదో ఒక హేతుబద్ధత లేకపోతే రేపు మీరు ఫెయిల్ కావచ్చు, నా సక్సెస్ కావచ్చు. నువ్వు ఇచ్చినా కూడా నేను ఇచ్చానంటారు. ఇట్లాంటివి పోతాయి. అందువల్ల కంపెనీలకి భూములు కేటాయించినప్పుడు ఆ వ్యవస్థ, దానికి ఉన్న వెల్త్ అన్ని కూడా చూసుకొని
హేతుబద్ధంగా ఇవ్వగలిగితే బాగుంటుంది. ముఖ్యంగా ఎప్పుడైతే ఎండాడలో ఇన్ఫోసిస్ కంపెనీ కోసము ఇట్లా ఇవ్వడం జరిగిందో దాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు అండ్ గూగుల్ డేటా సెంటర్ టైంలో కూడా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారిని పొగడ్తలతో ముంచెత్తేశారు. చాలా ఎక్సలెంట్గా వర్క్ చేస్తున్నారు లోకేష్ పనితీరు అంటూ కూడా ప్రశంసల జల్లు కురిపించారు. అది చాలా సహజమైన విషయం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు రాజకీయ వారసుడు ఆయన, కాబట్టి ఖచ్చితంగా ఆయన్ని ప్రమోట్ చేయడం వాళ్ళ విధిలో భాగం. దాన్ని ఎవరు కాదనలేదు. అక్కడ ప్రమోట్ చేసేటప్పుడు కొంచెం ప్రజలు కూడా అవును కదా అనుకునేట్టుగా ప్రమోట్ చేస్తే అది మంచి రిజల్ట్స్ వస్తుంది. అలా కాకుండా అవునా అనేట్టుగా ప్రమోట్ చేయకూడదు, అతిశయోక్తులు రాకూడదు. మొన్న ఒకసారి అనిత గారు అంటా ఉన్నారు, ఒక ఫోన్ కాల్తోనూ జూమ్ కాల్తోనూ కంపెనీ వచ్చేసిందని చెప్పేసినారు. ఏది మెట్టల్ జూమ్ లో మాట్లాడినట్టు లోకేష్ గారు చూసి ఇట్లాంటివి ఏంటంటే అతిశయోక్తి అవుతుంది, అవునా అన్నట్టు ఎటకారంగా. అలా కాకుండా లోకేష్ గారు తిరిగారు, ప్రయత్నం చేశారు, మంచి కృషి చేస్తున్నారంటే వెల్ గుడ్. ఆయన నో డౌట్ అధికారికంగా ఆయన హోదా ఏంటనేది పక్కన పెడితే యాక్సెప్టబుల్ చేసిన అందరూ కలిసి ఆయన చంద్రబాబు నాయుడు గారు రాజకీయ వారసుడు, అన్ని అనుకూలిస్తే పరిస్థితి అయితే ముఖ్యమంత్రి కాబోయే వ్యక్తి ఈ 29 లోపల. ఆ తర్వాత ఎవరు అవుతారనేది ప్రజలు నిర్ణయిస్తారు. 29 లోపల వాళ్ళ ఛాయిస్, ఎప్పుడైనా ముఖ్యమంత్రి కావచ్చు. ఆ స్థాయి ఉన్న వ్యక్తి కాబట్టి నేచురల్ గా ఆయనకు అడ్వాంటేజ్ ఉంటుంది. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు రాజకీయ వారసుడు ఆయన కాబట్టి ఉంటారు. కొన్ని సందర్భాల్లో ప్రజలు కొంచెం నవ్వుతారు కూడా. అదేంటంటే నీరో లోకేష్ గారు ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తున్నారు, ఒక 50 కోట్ల రూపాయలు 200 కోట్ల రూపాయలు ఆంధ్ర యూనివర్సిటీకి ఇవ్వండి సార్ అని. కింద ఉన్న వాళ్ళు కొంచెం నవ్వుతున్నారు. కారణం డిసైడ్ చేసేది మీరే కదా పాపం, ఆయన ఎందుకు పేరుకు ముఖ్యమంత్రి కానీ మొత్తం నిర్ణయించేది లోకేష్ గారే కదా, మళ్ళీ వేదిక మీద మాత్రం అడగాలను, ఇంట్లో అడిగితే ఇస్తే ఇట్లాంటి ఉంటాయి. ఇట్లాంటి అతిశయోక్తులు లేకుండా ఎంత ఉంటే అంత ఆయన్ని పాజిటివ్ గా తీసుకుంటే తప్పేం లేదు. సార్, మరోపక్క రాధాకృష్ణ గారిపై ఇంకా చర్యలు తీసుకోలేదంటూ నిన్న వైసీపీ వాళ్ళు అన్ని జిల్లా ఎస్పీలకు ఫిర్యాదు చేశారు. అంటే మర్చిపోలేదు ఇంకా వైసీపీ వాళ్ళు ఇన్సిడెంట్ని? ఖచ్చితంగా వైసీపీకి సంబంధించినంత వరకు నిన్న అన్ని జిల్లాల్లో ఫస్ట్ టైం వాళ్ళకి మా పార్టీకి అట్లాంటి అలవాట్లు లేదు. అంటే చేసేయడం మళ్ళీ వెళ్ళిపోవడం మళ్ళీ పట్టించుకోరు, కొన్ని విషయాల్లో సీరియస్ గా పట్టించుకుంటున్నారు. ఏబిఎన్ రాధాకృష్ణ గారికి సంబంధించినంత వరకు ఆయన చేసిన వ్యాఖ్య ఏదైతే ఒకటి వైసీపీ నాయకుల కుటుంబ సభ్యులను ఉద్దేశించి ఎటకారంగా చేసినటువంటి వ్యాఖ్య అనేది అభ్యంతరం. మహిళలను ఉద్దేశించి చేయడం కాస్త అభ్యంతరకరమే కదా సార్? అభ్యంతరకరం ఎంత అయితే ఆయనే దాన్ని తిరిగి ప్రస్తావించలేకపోతున్నాడు. పాయింట్ ఏంటంటే మామూలుగా నేను పలానా మాట అన్నాను, అభ్యంతరం ఉంటే అన్యదా భావించద్దని చెప్తారు. ఆ మాట ఏంటి కూడా చెప్పలేకపోతున్నారు. అంటే అది వాడకూడని పదము అనేది వారే అంగీకరిస్తున్నారు కాబట్టి అది తీవ్రమైన అభ్యంతర పదం ఎవరైనా ఒప్పుకోవచ్చు. కాబట్టి రాధాకృష్ణ గారు ఇమీడియట్ నేను ఆ పదాన్ని విత్డ్రా చేసుకున్నారు. మిగతా అన్ని మీరు ఆరోపణలు మీరు చేయొచ్చు, వారు విత్డ్రా చేసుకోవట్లేదు, వారు గట్టిగా నిలబడుతున్నారు. పైపెచ్చు మీ గురువు గారు కేసీఆర్ నన్ను ఏం చేయలేకపోయినాడు, నువ్వేం చేయనావు, ఇవన్నీ మీ నాయన ఏం చెప్పి ఇప్పుడు బస్తీ మీద సవాల్ అంటున్నారు. ఒక రాజకీయ పార్టీ కదా వైఎస్ఆర్ కాంగ్రెస్, ఒక పత్రిక అట్లా సవాల్ చేసుకుంటూ టీలు గమ్మున ఉండగలరా? ఉంటే మనుగడ సాధ్యమా? బట్ ఆటోమేటిక్ గా వైఎస్ఆర్సీపీ కూడా సీరియస్ గా తీసుకుంది. ఒకసారి రాధాకృష్ణ గారి కేసులో ఇటు తాడోపేడో తేల్చుకోవాలని నిర్ణయించుకున్నట్టున్నారు. అంటే ఖచ్చితంగా ఇదే ఘటనలు ఇట్లాంటి స్వభావం కాదు కానీ ఇంకొక రూపంలో సాక్షి డిబేట్ లో ఒక జరిగినటువంటి పొరపాటు ఆఫీసుల మీద ధర్నా జరిగాయి కదా సంబంధించినప్పుడు కొమ్మినేని శ్రీనివాసరావు గారిని అరెస్ట్ చేసి జైలుకి పంపించారు, కృష్ణరాజుని జైలు పోయారు. చూసాము. అంటే మీడియా రంగం వరకే పరిమితం అయితే చూసాము. కాబట్టి అన్ని ఆఫీసులు కూడా ధర్నా చేశారు కదా, మరి ఈ వ్యాఖ్యలు చేసిన వారిపైన చర్య తీసుకోరా అనే వైసీపీ అడగడం నైతికత ఉంది కదా. వైసీపీకి సంబంధించిన సాక్షి పార్టీ జగన్ గారి సొంత పత్రిక, అన్ని జిల్లాల్లో ఒకే రోజు ఒకే టైంలో ధర్నాలు జరిగినాయి కదా, దాడులు జరిగినాయి కదా, అది కూడా పత్రికే కదా. ఒకవేళ ఆ పత్రికల్లో ఆ మీడియా డిబేట్ లో ఏదైనా పొరపాట్లు జరుగుంటే తప్పు జరుగుంటే వాళ్ళిద్దరు బాధ్యత అవుతారు తప్ప మీడియా మొత్తం బాధ్యత అవుతుందా? దాని మాట మరి ఇప్పుడు ఈ రోజు డైరెక్ట్ గా ఎండి గారే మాట్లాడారు కదా, ఆ రోజు ఏమి సాక్షి చైర్మన్ సాక్షి యాజమాన్యం మాట్లాడలేదు కదా. అక్కడ డిబేట్ లో ఉన్న వాళ్ళు వచ్చిన పొరపాటు అర్థం, ఆ పొరపాటు పదం, కానీ యాజమాన్యం పైన కేసు పెట్టారు. సరే కుట్రకోణం ఆపాదించి పెట్టారు, అదేమి వర్కౌట్ అయినట్లేదు. ఇక్కడ అసలైన మాట్లాడాడు కాబట్టి వారు విత్డ్రా చేసుకుంటే మంచిది, విత్డ్రా చేసుకోకపోతే టెక్నికల్ గా పోవాలి కదా అనే పదాన్ని వైసీపీ ఇది కేసులు పెట్టింది అన్ని ప్రాంతాల్లో. రేపు నిన్న రోజు అన్ని చోట్ల అన్ని జిల్లా కేంద్రాల్లో గుర్తు చేయడం అంటే పోలీసులకు తెలిసి ఫోన్లో కూడా చెప్పవచ్చు, సమాజానికి గుర్తు చేస్తున్నారు ఈ సబ్జెక్టు మేము వదలదలుచుకోలేదు, దీని తాడోపేడో తెచ్చుకోదలుచుకున్నాం అంటే. ఇట్లా ఆ పత్రికకు వైఎస్ఆర్సీపీకి భవిష్యత్తులో కూడా ఈ వైరం
పెరిగేటి కనిపిస్తాం తప్ప తగ్గేటికి కనిపించదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా గట్టిగానే చెప్పారు, మేము విన్నైన మొదటి రోజే ఖచ్చితంగా ఏబిఎన్ రాధాకృష్ణ గారి చూస్తాం మేము అని అన్నారు, గట్టిగానే చెప్పారు. ఎట్లా అర్థం బహిరంగంగా చేసుకోవాలి? చెప్తున్నాడు ఆయన, బహిరంగ చెప్తున్నాడు. ఆయన కూడా సవాలు స్వీకరించాడు. సరే అది ఏమవుతుంది గెలిచిన తర్వాత చూడొచ్చు 29లో. కానీ పాయింట్ ఏంటంటే నేను ఇంతకుముందు చెప్పాను, ఏబిఎన్ ఇంకా 2-3 పత్రికలు జగన్ గారు తమ రాజకీయ ప్రత్యర్థిలో చూస్తున్నాడు. తెలుగుదేశం ఎట్లా చూస్తున్నాడో వాళ్ళని కూడా అట్లే చూస్తున్నాడు. అది బహిరంగ చెప్పాడు ఆయన. నేను యుద్ధం చేసే చంద్రబాబు గారితో కాదు ఇంకో 5 మందితో అని ఆ పేర్లు కూడా చెప్పాడు. అసలు చంద్రబాబు గారు నాకు లెక్కే లేదు, వాళ్ళే మా శత్రువులు అని చెప్పి మాట్లాడాడు. వాళ్ళు ఏం చేస్తున్నారు, అలా అనొద్దండి, మేమందరితో సమానం, భయపడి కాదు, మా బాధ్యత అయితే మీడియా అంటే మీడియా చూడండి, మీరు ప్రత్యర్థిగా మారించండి, మేమేమనుకోం, మేము అన్ని పార్టీలని అన్ని ప్రజలను సమానం చూస్తాం అని చెప్పి ఉండొచ్చు. వాళ్ళు చెప్పలా, ఆ బస్తీ మీద సవాలన్నారు వాళ్ళు కూడా. కాబట్టి ఇద్దరు సిద్ధపడిపోయినారు, వైసీపీ సిద్ధపడిపోయింది, వాళ్ళు సిద్ధపడిపోయారు. కాబట్టి ఇద్దరు సిద్ధపడినారు కాబట్టి ఇంక కొనసాగుతుంది. ఇంక దీంట్లో ఇది మంచి ఫలితాన్ని తీదు, ఎవరు నష్టపోతారు ఎవరు ఇబ్బంది పడతారని కాలం నిర్ణయిస్తుంది. బట్ మంచి సిగ్నల్స్ అయితే మాత్రం దీని ద్వారా మాత్రం సమాజానికి ఇవ్వదు, బ్యాడ్ సిగ్నల్ ఇస్తుంది. ఎక్కడో ఒక చోట ఖచ్చితంగా పత్రికలు బ్యాక్ కావాలంటే మీరు రాజకీయ ప్రత్యర్థిగా భావించడం, మేము రాజకీయ ప్రత్యర్థి కాదండి అని చెప్పే పద్ధతిలో వాళ్ళ స్టైల్లో వాళ్ళు పోవాలి. ఇట్లాంటి వాటిలో వచ్చినప్పుడు విత్డ్రా చేసుకోవాలి. అవేమి చేయకుండా ముందు పోతే ఏమవుతుంది, ఆటోమేటిక్ గా ఎంబ్రాజింగ్ సిచ్యువేషన్ వస్తుంది. దీంట్లో ఇద్దరు తగ్గరు, తెగేదాకా లాగే పరిస్థితి వస్తుంది. తర్వాత రేపు 29 ఊరు గెలుస్తారు, ఊరు వాడతారు అని కాలం నిర్ణయిస్తుంది. కానీ మంచి ఫలితం అయితే ఇవ్వదు, ఒక బ్యాడ్ సిగ్నల్ అయితే ఇట్లాంటి విషయాల్లో వస్తాయి. సార్, ఏపీలో పెట్రోల్ దొరుకుతుందా సార్ మీకు? పెట్రోల్ ఆర్ డీజిల్ మీరు 2 వీలర్ యూజ్ చేసినా 4 వీలర్ యూజ్ చేసినా నిరభ్యంతరంగా వెళ్ళి మీరు కావాలనుకునే టైంకి, ఇంతకుముందు ఎట్లా ఉండేది, మనకు కావాలనుకుంటూ మనం వెళ్ళి పెట్రోల్ బంకుల దగ్గర 10 మంది అంతమంది అయితే ఖచ్చితంగా లైనో క్యూనో ఉంటుంది, వెళ్ళి కొట్టిపించుకుని వచ్చే పరిస్థితి నిజంగా తిరుపతిలో ఉందా లేదా? అంటే నేను ఈరోజు ఉదయం తిరుపతికి వచ్చాను, 3 రోజులు హైదరాబాద్ లో మీతో ఉన్నాను, చూశారు. అయితే నాకు అదృష్టం అంటే నాకు పెట్రోల్ బండి లేదు, నాకు ఎలక్ట్రికల్ బండి ఉంది కాబట్టి పోయే అవకాశం రాలేదు. బేసిక్ గా చాలా తీవ్రమైన సమస్య ఉంది. కొంత 2 రోజులతో పోల్చుకుంటే ఈరోజు కొంచెం బెటర్ గా ఉన్నట్టుంది, కానీ ఉండదగిన పరిస్థితి కాదు. ఎందుకంటే పెట్రోల్ కొరత ఎందుకు వస్తా ఉంది, ప్రభుత్వం ఇక్కడ బ్యాలెన్స్ గా రియాక్ట్ కావట్లా. సోన గారు, బేసిక్ గా ఇప్పుడు ప్రభుత్వం మాకు పెట్రోల్ ఎలా వస్తా ఉంది, ఇప్పుడు అందరూ ఇరాన్ యుద్ధం చుట్టూ తిరుగుతున్నారు. ఇరాన్ లో యుద్ధం జరుగుతుంది కాబట్టి పెట్రోల్ సమస్య వచ్చేసింది, వచ్చేస్తుందని భయపడిపోయి చాలా మంది ఏదో ముందస్తు సరుకులు కొన్నట్టు కరోనాలో నెలకు 2 నెలలు సరిపడే సరుకులు కొన్నారు కదా, బ్యాంకుల్లో పోయి డబ్బులు తీసుకురావడం, అట్లా మరి ఏమైనా చేస్తున్నారా అని అంత ప్రచారం కూడా చేశారు. బేసిక్ సమస్య ఎక్కడ వస్తుందో చూడాలి కదా. ఎందుకంటే భారత ప్రభుత్వం పర్ ఇయర్ 258 మిలియన్ టన్నుల క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకుంటుంది విదేశాల నుంచి. ఆ క్రూడ్ ఆయిల్ నుంచే భారతదేశంలో రిపేర్ చేసి పెట్రోలు, డీజిల్, తర్వాత ఇవన్నీ కూడా వస్తాయి, వాటి ద్వారా వస్తాయి. వీటిని మనం తీసుకునే క్రమంలో భారతదేశంలో 258 మిలియన్ టన్నుల కెపాసిటీ, నిల్వ చేసే సామర్థ్యం ఉన్నటువంటి వ్యవస్థ మన దగ్గర ఉంది. మనకు అవసరం 210 మిలియన్ టన్నులే. అంటే మనకు అవసరానికి మించి దాదాపు 48 మిలియన్ టన్నుల కెపాసిటీ ఉన్న వ్యవస్థ మనం పెట్టుకోను. అంటే 60-70 రోజులు ఈ దేశాల నుంచి రాకపోయినా బండి నడుస్తుంది. అట్లాంటి ఒక వాతావరణంలో భారతదేశం ఉంది. దీంట్లో ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో హెచ్పిసిఎల్ రిఫైనరీ సెంటర్ దాదాపు 15 మిలియన్ టన్నులు సామర్థ్యం ఉంది విశాఖపట్నంలో. అక్కడి నుంచి మనకు వాళ్ళ డిపోలకి వెళ్తాయి, డిపోల నుంచి తర్వాత ఈ డీలర్ నుంచి పెట్రోల్ బంకులకు వస్తాయి. ఈ వ్యవస్థలు కానీ ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం ఎక్కడ పెట్రోల్ కొరత లేదు అంటారు. మరి పెట్రోల్ కొరత ఎందుకు వస్తా ఉంది? ఇక్కడ 2 ఈ డీలర్లు ఇండెంట్ పెట్టాం, వాళ్ళు ఇలేదు అంటారు. మాకు ఇండెంటే రాలేదు, ఇండెంట్ ఎంత పెడితే అంత ఇస్తామని వాళ్ళు అంటారు. ఎక్కడ తప్పు జరుగుతూ ఉంది? డిపోల నుంచి కానీ హెచ్పిసిఎల్ లాంటి సంస్థల నుంచి కొంటారు కదా డీజిల్, పెట్రోల్ అవన్నిటిని. మనం ఎంత ఇండెంట్ పెడతాం, అంత ఇస్తున్నారా లేదా? ఒకవేళ ఈగిపోతే వాళ్ళు తప్పు, వాళ్ళు ఇచ్చినా తీసుకోకపోతే వీళ్ళు తప్పు. ఇప్పుడు ఒక క్రైసిస్ వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి? ఇద్దరితో మాట్లాడాలి. ఎక్కడ ల్యాబ్స్ జరుగుతుంది చెప్పచ్చు కదా ప్రభుత్వం. ఇప్పుడు ప్రభుత్వం తప్పేం లేదు. మనకు ఇరాన్ లో యుద్ధ వాతావరణం వచ్చింది, ఉత్పత్తి కాడనే కొంత ప్రాబ్లం వస్తుంది, స్లో డౌన్ అయింది, కాబట్టి కొన్ని రోజులు కష్టం ఉంటుంది, ఏమి ఇబ్బంది పడద్దని ప్రజలకు భరోసా చెప్పచ్చు. లేదా అక్కడ వాళ్ళు ఇస్తున్నారు, ఈ పెట్రోల్, డీజిల్ వీళ్ళందరూ కృత్రిమంగా చేస్తున్నారు, వెనకాల ఎవరో కుట్ర చేస్తున్నారు, అందరిని తాడదీస్తాను, భయపడద్దండి అని చెప్పాలి. ఈ 2 చెప్పుకున్న గందరగోళపరచూడు.
కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు లేవు. ఎవరైనా ఈ రాష్ట్రం నుంచి పక్క రాష్ట్రంకి వెళ్ళినట్లయితే వాళ్ళకి పెట్రోల్ కానీ డీజిల్ కానీ కొట్టద్దు అని అంటున్నారు. అదైతే అవాస్తవం. అలాంటిది ఎలాంటి బోర్డులు లేవు అని అంటున్నారు. మేము నిన్న గుంటూరు పోయి వచ్చాము. వెళ్ళేటప్పుడు యూజువల్లీ తెల్లవారుజామున పెద్దగా ఇబ్బంది కూడా ఉండదు కదా అని చాలా చాలా నార్మల్గా వెళ్ళిపోయిన పరిస్థితిలో ఎల్బీ నగర్ ఆ పరిసర ప్రాంతాల్లో గంట సేపు తిరిగినా ఒక్క పెట్రోల్ బంక్ ఓపెన్ అయ్యి లేదు, క్లోజ్డ్ ఉంది. సరే గుంటూరు వెళ్ళిన తర్వాత 1000 రూపాయలకి మాత్రమే పర్ పర్సన్కి 1000 రూపాయలు మాత్రమే కొడుతున్నారు. అది కూడా కనీసం కిలోమీటర్ మేర క్యూ లైన్ ఉంది. మరి ఇబ్బందికరమైన పరిస్థితులే కదా, అవేమీ లేవు అంటుంది కదా గవర్నమెంట్. మరి ఈ 2 రోజులు చాలా ఇబ్బందికర పరిస్థితులు వచ్చినాయి, దాంట్లో డౌట్ ఏం లేదు. దానికి రీజన్ ఏంటి? రీజన్ కనపడట్లేదు. ఇప్పుడు మనకి ఇరాన్ యుద్ధం వల్ల ఇంకోటో ఇంటర్నేషనల్ నుంచి రావాల్సిన క్రూడ్ ఆయిల్ లాగిందని చెప్తే కేంద్ర ప్రభుత్వం చెప్తుంది కొంచెం ఇబ్బంది అవుతుంది సర్దుకోండి అని. వాళ్ళు ఏం చెప్పట్లేదు. ఈ కంపెనీలన్నీ కూడా మేము ఎంత అవసరమైతే అంత ఇచ్చేస్తున్నాం అంటున్నారు. కానీ ఇక్కడ ఎవరు తప్పు చేసినట్టు డీలర్లు బంక్స్ ఏమన్నా తప్పు జరగాలి. తప్పు జరిగిన ప్రభుత్వం ఏం చేయాలి? 2 రకాల తప్పులే. పెట్టినంత వాళ్ళు రెగ్యులర్ గా ఇచ్చేంత ఇండెంట్ ఇస్తున్నారా లేదా, ఇకపోతే కంపెనీలు అడగాలి, కేంద్ర ప్రభుత్వం మాట్లాడాలి. మంత్రి గారు ఉన్నాడు కదా, మనకి 2 మంత్రులు ఉన్నారు కదా, మాట్లాడి మీరు మా డీలర్లు కానీ మా పెట్రోల్ బంకులు కానీ ఎంతైతే ఇండెంట్ ఇస్తారో అంత ఇవ్వలేదు వల్ల పెట్రోల్ సమస్య వస్తా ఉంది, మేము మాట్లాడినాం, సెట్ అవుతుందని చెప్పొచ్చు. లేదా వాళ్ళు ఇస్తున్నారు, వీళ్ళే మ్యానిపులేట్ చేస్తున్నారు, వీళ్ళపైన చర్య తీసుకోవచ్చు. ఈ రెండింటిలో ఒక స్టెప్ తీసుకోవాలి ప్రభుత్వం. ఇవే స్టెప్ తీసుకోకుండా కేంద్ర ప్రభుత్వం పని ఇది. మీకు స్టెప్ తీసుకోకపోతే ఏమవుతుంది? మీరు ఏదో తప్పు చేసిన వాళ్ళకి సపోర్ట్ చేయడం అవుతుంది. ఒక విమర్శ ఏం వినిపిస్తా ఉందంటే స్వర్ణ గారు, ఆఫ్టర్ ఎలక్షన్స్ చెప్పుకోదగ్గ స్థాయిలో పెట్రోల్ ధరలు పెరగబోతున్నాయి అనే ఒకటి ప్రచారం నడుస్తుంది. ఇప్పుడు తమిళనాడు అవన్నీ చివరి ఎలక్షన్స్ అవన్నీ అయిపోయిన తర్వాత పెట్రోల్ ధరలు పెంచబోతున్నారు. పెట్రోల్ ధరలు పెంచితే ఏమవుతుంది? ఇప్పుడు మనం నిల్వ పెట్టుకుంటే వాటిని ఇప్పుడు ఈ రోజు పెట్రోల్ మనం హెచ్పిసిఎల్ నుంచి కొన్నారనుకోండి, 1 లీటర్కి 100 రూపాయలు అనుకోండి, మనం 1000 లీటర్లు ఈ రోజు కొన్నా 100 రూపాయలు లెక్క ఇస్తాడు. కానీ రేపు ఉదాహరణకు 20 రోజుల తర్వాత అదే 1000 రూపాయల పెట్రోల్ 100 రూపాయల పెట్రోల్ ఆ రోజు పెరిగిన రేటుకి అమ్ముతాడు. నేను పాత తీసుకొచ్చాను, పాత రేటుకి ఇమ్మంటే ఈడు, తగ్గిస్తే ఇస్తాడు, తప్ప పెంచితే ఈడు. కాబట్టి పెంపుదలను ఆ రకంగా తీసుకుంటున్నప్పుడు ఇట్లాంటి బ్లాక్ అంటే కొంత కృత్రిమంగా కొరత సృష్టించి కొంత పెట్టుకొని ధరలు పెంచిన తర్వాత ఏమన్నా అమ్మదాం అనుకుంటున్నారనే అనుమానాలు కొంతమంది కలుగుతా ఉంది. కానీ ఇప్పుడు దీని తప్పు ప్రభుత్వం అంది కాదు, మధ్య వ్యాపారస్తుంది. కానీ ప్రభుత్వం ఎందుకు దీన్ని తలనొప్పి నెత్తినేసుకోవాలి? అధికార యంత్రాంగాన్ని సీరియస్ గా రంగంలో దింపి, నేను ముందు ప్రస్తావించినట్టు ఇండెంట్ పెట్టి తీసుకుంటున్నారా లేదా, ఇండెంట్ పెట్టి వచ్చినా కూడా ఏమన్నా బ్లాక్ చేసుకుంటున్నారా, అప్పుడు అది ఇక్కడ ఈ డీలర్లు వారిపైన చర్య తీసుకోవాలి. లేదు కేంద్ర ప్రభుత్వ సంస్థల పరిధిలోనే ఉంటాయి కాబట్టి మీరు పంపించిన తర్వాత వాళ్ళు ఈగిపోతే ప్రధానమంత్రితో మాట్లాడాలి. మీ సంస్థలు మాకు అడిగినంత ఇవ్వలేకపోతున్నాయి, అందువల్ల ఆంధ్రప్రదేశ్ పరిస్థితిని ప్రధానమంత్రి ప్రజలకు చెప్పాలి. అంటే రెండిట్లో కోఆర్డినేషన్ చేసే బాధ్యత అది రాష్ట్ర ప్రభుత్వం. అది చేసి నిజాలు చెప్పాలి తప్ప ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు పిలిపించింది. ఎందుకు ప్రజలు సమర్థిస్తున్నారు? రీజన్ ఏంటంటే సమస్య ఉంది కాబట్టి. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాజ్ మేజర్ అపోజిషన్ వాళ్ళు చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా రియాలిటీగా ఆలోచిస్తే మంచిది. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్.